మన దేశంలో లోక్సభ స్థానాలు 543 నుంచి 850 వరకు పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. సో ఇలా పెంచినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే నష్టం ఏంటిది? దక్షిణాది రాష్ట్రాలు దీన్ని ఎందుకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి? డెలిమిటేషన్ 1971 తర్వాత ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? 2026 ఖచ్చితంగా ఎందుకు చేయాలి? దీనివల్ల వచ్చే నష్టాలకి, సమస్యలకి సొల్యూషన్ ఏంటి? ఈరోజు మనం ఈ వీడియోలో అంతా డిస్కషన్ చేద్దాం. 5 నిమిషాల్లో వీడియోని పూర్తిగా చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే అసలు డీలిమిటేషన్ అంటే ఏమి? డెలిమిటేషన్ అంటే జనాభాకు తగ్గట్టు ఎంపీ సీట్లు, అసెంబ్లీ స్థానాలు అనేటివి ఉండాలి. అది దాని సింపుల్ డెఫినేషన్. సో దాని ప్రకారం చూస్తే మన దేశంలో 1971లో మన దేశ జనాభా 54 కోట్లు. దాని ప్రకారం 543 ఎంపీ స్థానాలను అయితే మనకి ఉన్నవి ఇప్పటి వరకు. సో 1971 జనాభా లెక్కల ప్రకారమే ప్రజెంట్ నడుస్తుంది. మరి ఇప్పుడు మన జనాభా ఎంత? 140 కోట్లు దాటింది. మరి 140 కోట్లు దాటినప్పుడు ఒక్కొక్క ఎంపీ స్థానం కింద లక్షలాది మంది జనం ఉన్నారు. సో ఈ పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలంటే ఖచ్చితంగా లోక్సభ స్థానాలు పెంచాలి. ఒకసారి మన హిస్టరీలోకి వెళ్తే 1971లో అత్యవసర పరిస్థితి ఉన్న సమయంలో 2001 వరకు లోక్సభ స్థానాలు కానీ ఏ స్థానాలు కానీ పెంచకూడదని చెప్పేసి మనకు రాజ్యాంగ సవరణ చేశారు. మళ్ళీ 2002లో 84వ రాజ్యాంగ సవరణతోని 2026 వరకు సీట్ల పెంపు జరగకూడదని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేశారు. సో 2026 ఇప్పుడు వచ్చేసింది. ఈ 2026లో సీట్లు పెంచాలి. మళ్ళీ పెంచకుండా మళ్ళీ వాయిదా వేద్దామా అంటే మన జనాభా 54 కోట్ల నుంచి 140 కోట్లు దాటేసింది. సో ఇప్పుడు వాయిదా కూడా ఇంపాసిబుల్. ఖచ్చితంగా సీట్లను పెంచుకోవాల్సిందే. పెంచితే మంచిదే. ఒక ఎంపీ స్థానం కింద తక్కువ జనాభా వస్తే డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన. సో ఓకే, మరి ఇలా పెంచడం వల్ల నష్టం ఏంటిదంటే జనాభా ప్రతిపాదికన సీట్లు పెంచాలి. మరి 1971 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మనకి? కుటుంబ నియంత్రణ చేయండి అని చెప్పింది. సో కుటుంబ నియంత్రణ చేయండి అన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలు మెయిన్గా కేరళ ఎడ్యుకేషన్ స్టేట్స్, ఓన్లీ కేరళనే కాదు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కుటుంబ నియంత్రణ సక్సెస్ఫుల్గా చేసినాయి ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు. ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరుగుకుంటూ వచ్చింది, మనం కుటుంబ నియంత్రణ చేసుకుంటూ వచ్చినాం. సో వాళ్ళకు మేము జనాభా నియంత్రణ చేసినందుకు మాకు శిక్షణ, జనాభా ప్రకారం పెంచితే మాకు సీట్లు పెరగవు, తగ్గుతాయి. అందుకోసం మేము దీన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల ఫస్ట్ పాయింట్. సో దీన్ని మీరు నేను కూడా ఒప్పుకో. కాబట్టి అలా చేస్తే ఏమవుతుంది? దక్షిణాది రాష్ట్రాలకు గొంతు నొక్కేసినట్లే, మన సీట్లు తగ్గుతాయి. మన సీట్లు తగ్గితే మనకు రావాల్సిన నిధులు రావు, ప్రాముఖ్యత ఉండదు. సో దీని కారణంగా దీన్ని ఒప్పుకోరు. అందుకోసం దీనికి సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రతి స్టేట్ కి 50% సీట్లు పెంచుతా ఉంటుంది. ప్రతి స్టేట్ కి 50% సీట్లు పెంచడం అంటే అప్పుడు మీ సీట్లు మీకే ఉంటుంది, మీ పర్సంటేజ్ మీకే ఉంటుంది. అప్పుడు మీకు ఎటువంటి అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం వాదన. సో దీని గురించి మనం ఒకసారి డీప్గా చూస్తే ప్రెసెంట్ మనకి తెలంగాణలో 17 సీట్లు ఉన్నవి లోక్సభకి. ఇవి 50% పెంచితే ఎంత అవుతుంది? 26 అవుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లు ప్రెసెంట్ ఉంటే 38కి పెరుగుతున్నవి. తమిళనాడులో 39 సీట్లు ప్రెసెంట్ ఉంటే 59కి పెరుగుతున్నవి. కర్ణాటకలో 28 సీట్లు ప్రెసెంట్ ఉంటే 42 వరకు పెరుగుతున్నవి. అదే కేరళలో ప్రెసెంట్ 20 ఉంటే 30 సీట్లు పెరుగుతున్నది. ప్రతి స్టేట్ కి 50% సీట్లు పెంచితే ఇది బాగానే ఉంది ఇక్కడ వరకు. దీన్ని ఒకసారి సింపుల్ మన ఎగ్జాంపుల్ చూస్తే అదే యూపీ ఉత్తరప్రదేశ్ లో చూస్తే ప్రెసెంట్ 80 సీట్లు ఉన్నవి, అక్కడ 143 సీట్లు అనేవి పెరుగుతున్నవి. సో ప్రెసెంట్ యూపీకి తమిళనాడుకి ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు ఉన్నాయి తమిళనాడు. సో దాన్ని కంపేర్ చేస్తాం. ఒకసారి చూస్తే 80 సీట్లు ఉన్న యూపీకి 39 సీట్లు ఉన్న తమిళనాడుకి మధ్యలో డిఫరెన్స్ 41 సీట్లు. అదే ఇప్పుడు 50% పెంచితే ఉత్తరప్రదేశ్కి 143 సీట్లు దగ్గర దగ్గర, తమిళనాడుకి 59 సీట్లు వస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య తేడా 89 సీట్లు. కేవలం రెండు రాష్ట్రాల మధ్య తేడా 89 సీట్లు. అప్పుడు తమిళనాడు స్టేట్కి యూపీ స్టేట్కి ఉన్న బలాలలో ఎంత మార్పు వస్తుంది కదా. సో ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట దక్షిణాది రాష్ట్రాలు ఒప్పుకోకపోవడానికి. దీంతో పాటు ఇంకొకటి మనకి పాయింట్ ఏంటంటే మనకి 850 సీట్లు లోక్సభ స్థానాలు వస్తే ఒక పార్టీ ఫామ్ చేయాలంటే మనకు కావాల్సింది 426 సీట్లు వస్తే చాలు. 426 సీట్లు. సో 426 సీట్లు రావాలంటే 50% సీట్లు పెంచినప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 140 ప్లస్, బీహార్లో 40 నుంచి 73 ప్లస్ స్థానాలు అనేవి పెరుగుతున్నవి. సో ఈ రెండు రాష్ట్రాల్లోనే దగ్గర దగ్గర 213 ఎంపీ స్థానాలు ఉంటున్నాయి. అంటే కావాల్సింది 426, 213 ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అంటే సగం కావాల్సిన మెజార్టీలో సగం సీట్లు కేవలం రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆ రెండు రాష్ట్రాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే దక్షిణాది రాష్ట్రాలకి అన్ని కలిపితే కూడా అంత లేదనమాట. సో ఇక్కడ రెండు రాష్ట్రాల్లోనే అంత ఉంది. కేవలం ఈ రెండు రాష్ట్రాలే కాదు, ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రెసెంట్ యూపీలో 80 ఉంటే 140 ప్లస్ అవుతున్నాయి, బీహార్లో 40 ఉంటే 73 ప్లస్ అవుతున్నాయి, వెస్ట్ బెంగాల్లో 42 ఉంటే 64 ప్లస్ అవుతున్నాయి, రాజస్థాన్లో 25 ఉంటే 48 వరకు అవుతున్నాయి,
ఎంపీలో 20, మధ్యప్రదేశ్లో 29 ఉంటే 51 అవుతున్నాయి. అంటే ఈ 5 రాష్ట్రాలు కలిస్తే డైరెక్ట్ ఫామ్ చేసేసుకోవచ్చు. ఈ 5 రాష్ట్రాల్లో ఏ పార్టీ అయితే మెజారిటీగా వస్తుందో దాదాపు అదే పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏ పార్టీ అయినా ఏం ఆలోచిస్తుంది, ఈ 5 రాష్ట్రాల్లో నిధులు కేటాయించడానికి, ఈ 5 రాష్ట్రాల్లో ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది. మరి దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకుంటున్నా, మన దక్షిణాది రాష్ట్రాల్లో అసలుకే ప్రాంతీయ పార్టీలకు ఆధిక్యం ఎక్కువ ఉంటుంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మన స్టేట్ని పట్టించుకోకపోవచ్చు. మన ప్రాముఖ్యత అనేది ఆ రాష్ట్రాలతో పోలిస్తే తగ్గుతుంది. సో ఇది దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబ్లం. మొత్తం మీద 50% పెంచిన, జనాభా ప్రతిపాదకన పెంచిన ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అనేది నష్టం జరుగుతుంది. మా ప్రాముఖ్యత అనేది తగ్గుతుంది అనేది దక్షిణాది రాష్ట్రాల సమస్య. ఇక్కడ మనకి ప్రాముఖ్యత తగ్గుతుంది. రేపు అధికారంలోకి వచ్చిన పార్టీ మనకి ఇచ్చే నిధులు ఇవ్వడంలో లోటు చూపించడం వల్ల మనకి నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఇదనమాట ఇక్కడ ప్రాబ్లము. సో మరి దీనికి సొల్యూషన్ ఏం చెప్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు అంటే, మనం పన్ను కేంద్ర ప్రభుత్వానికి చాలా కడుతున్నాం. మన దగ్గర నుంచి వచ్చే జిఎస్టీ వాటా కానీ, మన దగ్గర నుంచి వచ్చే ఆర్థిక స్థిరత్వం కానీ ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా ఉంటుంది. మనం సిస్టమేటిక్ గా పెరుక్కుంటూ డెవలప్ అవుతున్న రాష్ట్రాలు. సో దీని కారణంగా ఆర్థిక స్థితిగతులను కూడా లెక్కలోకి తీసుకొని, జనాభాని లెక్కలోకి తీసుకొని అప్పుడు సీట్లను పెంచండి. దాని ప్రకారం చేస్తే మాకు కూడా సీట్లు పెరుగుతాయి. అప్పుడు మాకు ప్రాముఖ్యత పెరుగుతుంది. రేపు నిధులు కేటాయించేటప్పుడు మాకు కూడా న్యాయం జరుగుతుంది అనేది దక్షిణాది రాష్ట్రాల యొక్క వాదన. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ సీట్ల పెంపు అయితే ఖాయం. కానీ ఆ పెంపు చేస్తున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల యొక్క మనోభావాల్ని ప్లస్ వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని కూడా పరిగణలోకి తీసుకొని పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఇది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటుంది, మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.